హలో అండి. చూసారుగా టమాటాలు ఎలా ఎర్రగా నిగనిగలాడుతున్నాయో. షాప్‌కి వెళ్తే అప్పుడే వచ్చినాయండి ఫ్రెష్‌గా టమాటాలు. చూస్తే కిలో 20 రూపాయలే అన్నారు. ఇంక తీసుకోకుండా ఆగుతామా? మనకి తక్కువ రేటు వస్తే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటాము. అలాంటిది ఫ్రెష్‌గా వచ్చినప్పుడు ఇంక తీసుకోకుండా ఎలా ఆగుతాం? అవి చూడంగానే నాకు ఒకటి టమాటా పచ్చడి చేసుకొని పెరుగన్నంలో వేసుకొని తినాలి. మీలో ఎంతమందికి టమాటా చట్నీ అండ్ పెరుగన్నం కాంబినేషన్ ఇష్టం? నేనైతే రోజు మొత్తంలో 3 పూట్ల టమాటా చట్నీ, పెరుగన్నం కాంబినేషన్ తింటాను. అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేనైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి మా బుజ్జిబాబుకి ఆవిరికుడుం అయితే వేసాను. పొట్టు మినపప్పుతో అయితే ఆవిరికుడుం వేసానండి నేను. ఎందుకంటే మనకు మినపప్పు గుళ్ళు కన్నా కానీ పొట్టు మినపప్పుతో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నల్ల మినుములు అంటాం కదా, వాటిని ఆఫ్ చేస్తే వాటిని పొట్టు మినపప్పు అంటారండి. వాటితో చేస్తే ఆవిరికుడుం అనేది చాలా మెత్తగా ఫ్లఫీగా వస్తుంది. ఇందులో అయితే నెయ్యి వేసి నేనైతే మా బాబుకి అయితే తినిపించేసాను. మా బాబు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అయితే బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసాడు. వారంలో ఒక్కసారైనా ఆవిరికుడుం పెట్టడం వల్ల వాళ్ళకి హెల్తీగా ఉంటారు. ఇప్పుడైతే మనం టమాటా పచ్చడి చేసేస్తాం. మీరు ఎప్పుడైనా టమాటా పచ్చడి చేసినప్పుడు ఇనుప బాండీలలో, అదే ఇనుప మూకుడు అని అంటారు కదా, అట్లాంటి వాటిలో అయితే చేయకండి. అలా చేయకుండా స్టీల్ వాటిలో లేదా జలం సిల్వర్ వాటిల్లో చేయండి. రోలింగ్ బాగా క్లీన్ చేసుకొని మన వేగించిన టమాటా పచ్చిమిర్చి ఏదైతే ఉందో అది రోట్లో వేసుకొని ముందు పచ్చిమిర్చి జీలకర్ర వేసేసి రుబ్బేసి, తర్వాత చిన్నులపాయ, కొంతమంది వెల్లుల్లి అంటారు, తెల్లగడ్డ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. మేమైతే చిన్నులపాయ అంటామండి. మనకి కర్రీస్లో అయినా ఏదైనా కానీ ఉప్పు వేయకపోతే దానికి టేస్టే ఉండదు. ఉప్పేసి నూరేసేసి కల్లుప్పు, కొంతమంది రాళ్ళు ఉప్పు అని కూడా అంటారు, కల్లుప్పు వేసి రుబ్బేసేసి ఇంకా మిగిలిన టమాటా అది కూడా వేసేసి రుబ్బేసేసి ఇక మనకు సరిపడా ఉప్పు చూసుకొని ఇంకా మనం అయితే ఈ పచ్చడి ఫినిష్ అయిపోయిందండి. దీన్ని అయితే తీసేసుకొని ఒక గిన్నెలో బాండీలో వేసేసుకుందాం. ఏంటి రోట్లో నూరుతున్నారు, మీకు మిక్సీ లేదా అంటారా? లేదండి, మాకు మిక్సీ ఉంది. కానీ రోట్లో నూరితే కొంచెం ఇష్టంగా ఒక ముద్ద ఎక్కువ తింటారు అని నేను రోట్లో నూరుతున్నాను. ఈ బిజీ లైఫ్లో మిక్సీలు, గ్రైండర్లు ఎక్కువైపోయినాయి. కానీ అప్పుడప్పుడు అయినా ఇలా ఇష్టంగా తినాలి అనిపించినప్పుడైనా రోట్లో నూరుకొని వేడివేడి అన్నంలో టమాటా పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. పచ్చడి నూరడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఈ ప్రస్తుతానికి పచ్చడిలోకి ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. కానీ పెరుగన్నం విత్ టమాటా పచ్చడి కాంబినేషన్ ఈజ్ వేరే లెవెల్ అండి అసలు. టమాటా పచ్చళ్ళకి సైడ్ డిష్గా నేను ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. ముందుగా పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఎగ్ బీట్ చేసుకొని సాల్ట్ వేసానండి నేను. సాల్ట్ ఎగ్తో పాటే వేసేసేసి తర్వాత కారం అయితే వేస్తాను. ఎందుకంటే సాల్ట్ అక్కడక్కడ తగులుతూ ఉంటే కొంచెం తినడానికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా, అందుకని నేను అలా చేస్తాను. ఇప్పుడైతే మనం కారం వేసుకుందాం. కారం కూడా మనకి పచ్చడి కదా, కొద్దిగా లైట్గానే వేసుకుందాం. కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఆమ్లెట్ అయితే ఎక్కువ మాడనివ్వద్దు. ఎక్కువ మాడిందంటే మాత్రం తినడానికైతే అంతగా బాగోదు. ఇలా ఒక్కసారి ఆమ్లెట్ వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వేడివేడిగా అన్నం, ఆమ్లెట్, టమాటా పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే సూపర్. సబ్స్క్రైబ్ చేసుకోండి.